హలో వరల్డ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పూరి జగన్నాథ స్వామి గుడిని దర్శించుకున్నామని. ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాం సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు విశ్వానికి ప్రభువు పేరుతో ఆలయ దైవం ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభువు అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు, ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించుకోవాల్సిన చార్ధం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 18 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పిన అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడిపోతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి, అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు. మేము ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ కానీ మీకు ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్లో జై జగన్నాథ్ స్వామి అని మెన్షన్ చేసి ప్లీజ్ డూ లైక్, share, subscribe my channel. Thank you all. Bye.